ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మనం ఇన్ని రోజులు అయితే మనం ఫిష్ వీడియోస్ అయితే చూపించాం కదా! మనం ఎలా పడతారు? మనకి మార్కెట్‌లో ఎంతకు అమ్ముతారు? ఇవన్నీ తెలుసుకున్నారు. అయితే ఈ చేపల వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అదే తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ముందుగా అయితే మనం ఇండియన్ మేకరల్ తీసుకుందాం. ఆ ఇండియన్ మేకరల్‌ని కానాగర్తలు, కానంగంతలు, కన్నంగడత అనే 3 రకాలుగా అయితే పిలుస్తా ఉంటారు ఒక్కొక్క ఏరియాలో. దీంట్లో 2 రకాలు అయితే ఉన్నాయి. మనకి సేమ్ ఇక చూడండి పైన ఈ విధంగా ఉన్నాయి కదా! కింద ఈ విధంగా ఉంటాయి. కొంచెం సార్లుగా అయితే ఈ చేప రకం ఈ చేప మనకి ఫ్రెండ్స్ ఈ చేపల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. మీరు చేపలు అని అవి తింటా ఉంటారు కదా, చేపల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి కూడా పూర్తిగా అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియో కానీ ఇస్తే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా అయితే మనకి ఈ చేప స్కాంబ్రేడ్ అనే జాతికి సంబంధించింది ఫ్రెండ్స్. ఈ చేప అనేది మనకి మనకి కోన చేప కానీ ఇవన్నీ ఒకే జాతికి సంబంధించింది అనమాట. స్కాంబ్రేడ్ జాతికి అనేది సంబంధించింది. దీంట్లో 2 రకాలు ఉన్నాయి ఈ చేపల కానంగర్తల్లో. ఒకటి ఈ సార్లు ఉండే చేపలు, ఇంకోటి కొంచెం ఎల్లో గ్రీన్ అన్ని కలిసి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మనకి ఎక్కువ శాతం ఈ చేపలు ఏడ దొరుకుతాయంటే మనకి సముద్రం తీరం. ఇప్పుడు సముద్రం అల్ల కొడుతుంటాయి కదా, మనం సముద్రం ఒడ్డుకి వెళ్తాం. అలా దగ్గరలో మనకి కొంత దూరంలోనే అది వెచ్చని నీళ్ళలో అయితే ఉంటాయి అన్నమాట. మరియు లోతులో ఉండవు. ఎప్పుడు పైనే తేలుతా ఉంటాయి. అదే పైనే తేలుతున్నప్పుడు ఏంటంటే మనకి సూర్యుడి కాంతి వల్ల గానీ అది వెచ్చదనం అయితే దానికి తగులుతూ ఉంటాయి. అందువల్ల ఎక్కువ శాతం పైనే తేలుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ చేపలు ఎప్పుడు గుంపులుగానే ఉంటాయి. విడివిడిగా అయితే ఎక్కువగా ఉండవు. ఎక్కువ శాతం గుంపులుగా ఇప్పుడు మేము చేపలు తెస్తూ ఉంటాం. ఒక పడవలో 2 అలాగా గుంపులుగానే ఎక్కువ శాతం కనబడతా ఉంటాయి అన్నమాట. ఇది మనకి సముద్ర తీరం వెంబటే ఎక్కువ శాతం ఉంటాయి. లోతులో చాలా తక్కువ అనమాట. ఎప్పుడో ఒకసారి అవి పెద్ద ఉంటాయి. దాంట్లో ఇప్పుడు దీంట్లో సైజు కూడా ఉన్నాయి. మళ్ళీ ఫ్రెండ్స్ మీరు దాదాపు ఇది మనకి ఈ చేపల లెంత్ అనేది దాదాపు 14 అంగుళాల దాకా ఉంటాయి. మామూలుగా అయితే అసలు అంటే గరిష్టంగా అనమాట. అది మనం ఎప్పుడు చూడాలి అంత చేపలు. మామూలుగా మనకు దొరికే చేపలు 9 నుంచి 10 అంగుళాల లోపే ఉంటాయి చేపలు. అవి కొంచెం మనకి 14 అంగుళాల చేపలు ఏంటంటే చాలా లాంగ్ లో ఉంటాయి. ఈ చేపల ధరలో మార్కెట్ లో 1 కేజీ సుమారుగా 100 నుంచి దాదాపు 300 రూపాయల దాకా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ దగ్గరలో ఏంటంటే మనకి మత్స్యకారులు తెచ్చేసి 100-150 రూపాయల లోపే కాస్ట్ ఉంటుంది. బయట మీ మార్కెట్ కి మీ దగ్గరకు వచ్చేవి దాదాపుగా 250-300 దాకా అయితే కాస్ట్ పడతా ఉంటాయి. లాంగ్ డిస్టెన్స్ ని బట్టి వాళ్ళ ఖర్చులు చూసుకొని ఆ మార్కెట్ రేట్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ మీకు మీ ఏరియాలో ఈ చేపలు దొరుకుతాయో లేదో మనకైతే తెలియదు. దొరికితే ఏ రేటుకు పడుతుందో, మీకు ఏ ఏరియా ఏంటి అనేది మాకు కామెంట్ చేసి ప్రైస్ అనేది కామెంట్ లో తెలియజేయండి. కానంగంతలు చేపలు ఉపయోగాలు చూసుకున్నట్లయితే మనకి చేపలు అన్నిటికల్లా దీనికి చాలా పోషక గుణాలు అయితే ఉన్నాయి. మనకి ఈ కానంగంతల్లో దీనికి ఇవి ప్రోటీన్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట. దీని విటమిన్ B2, B3, B6 మరియు B12 మరియు విటమిన్ డి యొక్క అద్భుతమైన మూలం అనమాట. విటమిన్ డి మనకి ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? మనకి మార్నింగ్ లేవగానే సూర్యరశ్మి నుంచి ఆ సూర్యుడి కాంతి మన మీద పడంగానే విటమిన్ డి అనేది మనకి ఏర్పడుతుంది. సేమ్ ఈ చేప తింటే కూడా మనకి సేమ్ విటమిన్ డి అయితే మనకి పొందుదాం అనమాట. మనకి ఏర్పడుతుంది. ఆ విటమిన్ డి అనేది మనకి వస్తుంది. ఈ విధంగా ఇంత పోషక గుణాలు అయితే ఈ చేపల్లో ఉన్నాయన్నమాట. ఈ చేపని తాజాగా ఉన్నప్పుడు అంటే ఫ్రెష్ గా మనకి తెచ్చిన వెంటనే మనకి ఈ చేప చేసుకుని తిన్నప్పుడు ఇతర చేపలతో పోలిస్తే ఈ చేప రుచి దాని టేస్ట్ వేరే విధంగా ఉంటది. ఇది అన్నమాట ఈ చేపల్లో గుణాలు. మరియు కానంగంతల్లో సాధారణ పీలైట్ 2.8 గ్రామ్స్ ప్రోటీన్స్ అయితే అందిస్తుంది. ఈ చేపల్లో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి. మనకి అసలు ఇన్ని విటమిన్స్ అసలు మామూలుగా లేదు ఈ చేపలు తింటే. అయితే బ్రో అన్ని లాభాలే చెప్తున్నాయి, నష్టాలు ఏమి లేవా అంటే నష్టాలు కూడా ఉన్నాయి. అది కూడా మీకు ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అయితే దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఏంటంటే మనకి ఈ చేపలలో పాదరసం అనేది కలిగి ఉంటాయి అన్నమాట. పాదరసం అంటే మనకి సముద్రంలో ఎక్కడికైనా పెద్ద కంపెనీలు షిప్లో ఈ ఆయిల్ ని సరఫరా చేస్తూ ఉంటారు కదా. ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనకి సముద్రంలో ఒలికినప్పుడు కానీ అలాంటిది, అది కాకుండా మన ఈ కొన్ని వాటర్స్ అనేది సముద్రంలో కలుస్తూ ఉంటాయి. అది కవర్లని అవి కలవడం వల్ల ఏంటంటే సముద్రంలో పేరుకుపోవడం వల్ల ఆ చేపలు దాన్ని పీల్చుకొని ఆ పాదరసం అనేది కొంచెం ఎక్కువగా అనేది ఏర్పడతా ఉంటాయి అన్నమాట. ఆ ఏర్పడడం వల్ల ఏంటంటే మనకి కొన్ని విషపూరిత వాయువులు మనకి దాంట్లో కలిగి ఉంటాయి. కాబట్టి దీన్ని కొంతమంది తినకూడదు. అది ఎవరు అంటే మనకి ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు అసలు తినకూడదు ఈ చేపని. ఇంకొకటి చిన్న పిల్లలు, ఇంకొకటి ఎవరైనా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు మాక్సిమం తగ్గియాలన్నమాట. వాళ్ళు ఏంటంటే వారానికి 2 సార్లు అయితే తినాలి. మిగతా వాళ్ళు అయితే తినొచ్చు. ఫ్రెండ్స్ మీరు అనుకుంటా ఉంటారు మేమైతే రోజుకు 3 పూట్లు ఉంటే 3 పూట్లు ఫిష్ నే తింటాం అనమాట. అంటే నాన్ వెజ్ ఎప్పుడు అయ్యి తింటా ఉంటారు కాబట్టి నాన్ వెజ్ లేనిదే అసలు తినలేరు కూడా.
ఏదైనా మార్నింగ్ వెళ్ళి కూరకి వెళ్తారు, మధ్యాహ్నం కూరకి వెళ్తారు, సాయంత్రం కూరకి వెళ్తారు, చేసుకొని ప్రతిరోజు తింటూనే ఉంటారు. చూడండి, ఈ చేపల వల్ల జ్ఞాపక శక్తి చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్. నిజంగా చేపల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏదైనా క్యాన్సర్ కానీ ఏదన్నా కానీ కొంచెం దీనివల్ల ఏంటంటే మనకి బాడీకి అన్నిటికీ బాగానే ఉంటాయి అన్నమాట. మీరు గమనించవచ్చు, మీరు మత్స్యకారులు మీరు గమనించారా, వాళ్ళు అసలు ఎంత ఫిట్నెస్గా ఉంటారు, ఎంత కష్టపడతారు, ఎలా ఉంటారో మీరు ఆలోచించండి. వాళ్ళు మైండ్ సెట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అంటే మనకు ఆలోచన కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అది దేనివల్ల మనకి అన్ని మెచ్యూర్గా ఉంటాయి అంటే దీనివల్ల. కానీ వాళ్ళ వృత్తి కాబట్టి దాన్ని వదులుకోకుండా చేసుకుంటా ఉంటారు అనమాట. వేరే వేరే దాంట్లో దిగాలి. ఇప్పుడు మీరు కామెంట్లో తెలియజేస్తా ఉన్నారు, బ్రదర్ మాకు చేపలు పంపియండి, అది పంపియండి, పంపిస్తాం. కానీ అదొక ప్రాసెస్ ఉంటాయి అనమాట. మనకి ఎలా పడితే అలా కొంచెం కొంచెం పంపించడానికి మాకు కుదరదు. ఇంకా వేరే విధంగా ప్లాన్ చేద్దామంటే అవి కూడా కొంచెం వెనక వెళ్తా ఉందన్నమాట. ఇండియన్ మేకరల్లో అయితే 2 రకాలు అయితే చేపలు ఉంటాయి. దాంట్లో ఒకటి మనకి ఈ మెయిన్ ఇండియన్ మెకరల్, ఇంకోటి ఇండియన్ చుబ్ మెకరల్. ఈ 2 రకాలు. దీంట్లో మనకి ఇండియన్ మెకరల్ అనేది చాలా పౌష్టికాహారం. దాదాపుగా మనకి ఎక్కువ శాతం ఈ చేపలు ఈజీగా దొరుకుతాయి. ఎక్కడైనా ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చేపలు దొరుకుతాయి అనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా అయితే చాలా ఉన్నాయి. చాలా సీ ఫిషింగ్ చాలా ఉన్నాయి అనమాట. అలాంటి వీడియోస్ అన్ని మీకు ప్రత్యేకంగా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాయి అనమాట. వీడియో కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేసి ఫాలో చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.